బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీలో అంతర్యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ నేతల్లో ఆధిపత్య పోరు చాప కింద నీరులా విస్తరిస్తోంది. వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇన్ని రోజులుగా తనకు అండగా ఉన్న వారిని కాదని విమర్శించిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును జగన్ దాదాపు ఖరారు చేశారు. ఇప్పటికే బొత్స వర్గం కసరత్తు కూడా ప్రారంభించింది. మరోవైపు కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ పేరును ఆ పార్టీ అధినేత అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున కూటమికి మద్దతు తెలుపుతున్నారు. వీరితో క్యాంపు రాజకీయాలు కూడా కూటమి మొదలెట్టేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో జగన్ నిర్ణయాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. బొత్స పేరు ప్రకటించడాన్ని చాలా మంది నేతలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు ప్రధానంగా బొత్స వ్యవహారాన్ని ఉదహరిస్తున్నారు. 2011లో జగన్ వైసీపీ ప్రారంభించిన సమయంలో బొత్స పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్నారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు విజయమ్మను కూడా తీవ్రంగానే విమర్శించారు బొత్స. అంతేకాకుండా జగన్ అవినీతికి పాల్పడినందునే జైలుకు వెళ్లాడంటూ అప్పట్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీని స్థాపించిన సమయంలో టీడీపీ నేతలు కొడాలి నాని, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రోజా వంటి నేతలు జగన్ కు మద్దతుగా నిలిస్తే బొత్స మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేస్తుంది ఆ పార్టీ క్యాడర్. 2014 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన విషయాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. అలాంటి వ్యక్తిని వైసీపీలో చేరిన తర్వాత 5 ఏళ్ల పాటు మంత్రి పదవి ఇచ్చారని మండిపడుతున్నారు. బొత్స విషయంలో జగన్ సొంత చెల్లి షర్మిల సైతం తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ ను తిట్టిన బొత్సను తండ్రి సమానుడు ఎలా అవుతాడంటూ జగన్ ను సూటిగా ప్రశ్నించారు వైఎస్ షర్మిల. ఇక 2024 ఎన్నికల్లో బొత్స కుటుంబానికి ఏకంగా 4 టికెట్లు కేటాయించింది వైసీపీ అధిష్టానం. బొత్స సతీమణి బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చారు. బొత్స కుటుంబంలో ఏ ఒక్కరూ గెలవలేదని, తాజాగా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడాన్ని పలువురు నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మొదటి నుంచి జగన్ వెంటే ఉన్న నేతలను కాదని, మధ్యలో వచ్చిన బొత్సకు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా టికెట్లు కూడా ఇష్టానుసారం ఇచ్చారని, ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ప్రకటించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తోంది క్యాడర్. పార్టీకి అండగా నిలిచిన వారిని పక్కన పెడుతున్నారని జగన్ పై ఆగ్రహంతో క్యాడర్ ఉందట. త్వరలోనే నిర్ణయం ప్రకటించేందుకు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. వైసీపీ అసమ్మతి రాగాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చూస్తున్నాం, ఒకవైపు అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని పటిష్టం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తుంటే పార్టీ క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయాల పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా విశాఖ ఎపిసోడ్ ఏ విధంగా మారబోతుంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి రాజేష్? వంశీ, విశాఖ ఎపిసోడ్ చూసుకుంటే దాదాపు పార్టీ క్యాడర్ మాత్రం పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించి అతని తండ్రిపై కూడా విమర్శలు గుప్పించిన బొత్సకు మాత్రం పెద్దపీట వేస్తున్నారు పార్టీలో. అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తిని అంతలోన మోస్తున్నారు అనేసి విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే బొత్స కుటుంబానికి 2024 ఎన్నికల్లో కూడా 4 సీట్లు కేటాయించి పార్టీ అధిష్టానం పెద్దపీట వేసింది. అయితే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కష్టపడి పార్టీకి పనిచేసిన వాళ్ళని అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రస్తుతం కానీ ఏమాత్రం గుర్తించట్లేదు. అటువంటి పార్టీల్లో ఉండాలా వద్దని ఇప్పటికే పెద్ద స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే బొత్స సత్యనారాయణ తన తండ్రిని కూడా విమర్శించిన బొత్స సత్యనారాయణకి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీలో కూడా స్థానం కల్పించడం ఏమిటి అనే ప్రశ్న కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే కూడా విజయసాయి రెడ్డి దగ్గర, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి దగ్గరగా పార్టీ వర్గాలు, పార్టీ క్యాడర్ చాలా మంది కూడా స్పష్టంగా అతను పోటీ చేస్తే మేము ఎవరు సహకరించము, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీల్లో చూసుకుంటే ఓటమి పాలయ్యే పరిస్థితి కనపడుతుంది ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ రాజేష్.